ఒక దేశం ఒకే ఎన్నిక ఈ పేరు వినపడగానే శక్తివంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మన దేశం మొత్తాన్ని ఒకే సమయంలో ఓట్ల పండుగగా మార్చాలన్న ఆలోచన ఇది. కానీ ఇదే ఆలోచనకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే నిజంగా సమర్థవంతమైన పాలనా విధానం ఏర్పడుతుందా, లేక ప్రజాస్వామ్యానికి ఇది ముప్పుగా మారుతుందా? భారతదేశపు ప్రారంభ దశలో అంటే 1951 నుంచి 1967 వరకు పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేవి. కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కూలిపోవడం, డిఫరెంట్ డెవలప్మెంట్స్ కారణంగా ఎన్నికలు విడివిడిగా జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ ఒకే సమయంలో ఎన్నికలు జరపాలన్న ఆలోచనను ముందుకు తెస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. 2029 నుంచి ఒక్కసారిగా ఒకే దేశం ఒకే ఎన్నిక పద్ధతిని తీసుకురావాలన్న ఆలోచనను వేగంగా సాగిస్తోంది. అయితే ప్రభుత్వ వాదన చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికలు నిత్యం జరిగితే పాలనకు అంతరాయం కలుగుతుంది, నిధులు వృధా అవుతాయి, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల పాలన నలిగిపోతుంది. ఒకేసారి ఎన్నికలు జరిపితే ఖర్చులు కూడా తగ్గుతాయి, పాలనకు ఒక స్పష్టత వస్తుంది అనే లాజిక్ అయితే చూపిస్తూ ఉన్నారు. ఇది నిజమే, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కడో ఓ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎన్నికల సమయంలో కొత్త పథకాలు ప్రకటించడం సాధ్యమవ్వదు, పాలన ఆగిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, భద్రతా వ్యయాల మీద రాష్ట్రాలు మరియు కేంద్రానికి భారీ స్థాయిలో ఖర్చు అవుతుంది. ఇవన్నీ నిజమే, కానీ ఇదే సమయంలో కొన్ని పెద్ద పెద్ద వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే రాష్ట్రాలకు తమ సొంత స్వరాజ్యం ఉంది, ఎన్నికలు అనేవి రాష్ట్రాల హక్కు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అనుబంధంగా ఉండకూడదు, ప్రతి రాష్ట్రం యొక్క పరిస్థితులు వేరే వేరే ఉంటాయి. ఒకే సమయంలో ఎన్నికలు అంటే స్థానిక సమస్యలు హైలైట్ అయ్యే అవకాశం అయితే తగ్గిపోతుంది. అలాగే ఎన్నికల సమయంలో స్థానిక నాయకుల కంటే జాతీయ నాయకుల ప్రభావం ఎక్కువగా అవుతుంది, ఫలితంగా రాష్ట్ర సమస్యలు దాటిపోతాయి, కేంద్రంలో ఉన్న పార్టీకి ఎక్కువ లాభం కలుగుతుంది అనే ఆరోపణలున్నాయి. ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని కొంతమంది రాజ్యాంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకా ఇది టెక్నికల్ గా ఎలా సాధ్యమవుతుంది అన్న దానిపైన కూడా సందేహాలున్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు 2026లో పూర్తవుతాయి, మరికొన్ని 2027లో, ఇంకొన్ని 2028లో. అలాంటప్పుడు వీటిని మళ్లీ 2029కు తీసుకురావాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ లైఫ్ ను కుదించాలి, కొన్ని పొడిగించాలి. ఇది రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యం కాదు. 1 కాదు 2 కాదు, కనీసం 5 నుంచి 7 ఆర్టికల్స్ మారాలి. ఇంకొన్ని సమస్యలు చూస్తే ఎన్నికలనేవి ప్రజల సమీక్ష, ప్రతి 5 సంవత్సరాలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సమస్యను పరిష్కరించకపోతే ప్రజలు వెంటనే మార్చేస్తారు. అదే ఈ తంతాన్ని కేంద్రం ఆధీనంగా పెట్టేస్తే అకౌంటబిలిటీ తగ్గిపోతుందనే ఆందోళన కూడా ఉంది. ఎన్నికల కమిషన్ పరంగా చూస్తే కూడా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు అంటే 90 కోట్ల పైగా ఓటర్లకు ఒకే సమయంలో ఏర్పాటు చేయాలి. సిబ్బంది, ఈవీఎంలు, భద్రత తాలూకు వనరులు కలిపితే ఇది ఒక భారీ ప్రయత్నం. ఇది వాస్తవంగా సాధ్యమవ్వని రీతిలో పెద్ద పని. మరి దీని పరిష్కారం ఏమిటి? కొన్ని ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఒకే రోజు కాదు కానీ ఒకే టైంలో 2 దఫాల్లో జరిగే ఎన్నికలు అంటే 2029లో ఒక గ్రూప్ రాష్ట్రాలు ప్లస్ పార్లమెంటు, 2031లో మరో గ్రూప్ రాష్ట్రాలు. ఈ విధంగా చేస్తే ఖర్చు తగ్గించవచ్చు, పాలనకు బ్రేకులు కూడా వేయడం తగ్గించవచ్చు. కానీ చివరికి ప్రశ్న ఇదే, ప్రజాస్వామ్యానికి ఏది మంచిది? ఖర్చులు తగ్గించడమే లక్ష్యమా, లేక ప్రజల ప్రాధాన్యత, సమీక్ష హక్కులు కాపాడడమా? ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఆలోచనను ఒక గొప్ప ఆవిష్కరణలా అనిపించవచ్చు, కానీ దీనికి అనేక సమస్యలు, గందరగోళాలు, రాజ్యాంగపరమైన అనుమానాలు ఉన్నాయి. ఇది ఒక నినాదంగా కాదు, ఒక సమగ్ర చర్చగా జరిగితేనే దీనికి సరైన దిశ కనిపిస్తుంది. ఈ చర్చ ఓటర్లపై, రాష్ట్రాల అధికారంపై, స్థానిక ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపే అంశమైంది. అందుకే ఇది కేవలం పబ్లిక్ స్పీచ్ గా కాకుండా ప్రజల అభిప్రాయంతో కూడిన నిర్ణయంగా తీసుకోవాలి. ఈ ప్రశ్న ఎప్పటికీ నిలబడుతూనే ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి బలం కలుగుతుందా, లేక ఆ స్వరం మౌనంగా మారిపోతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.